ఇట్లనే మొగరి మాట కాదన్న ఆడిదానికి ఒక కష్టకాలం ఎదురైంది. ఏమిటంటే ఒక ఊరు లోపల రాజన్న రాజక్క అని ఇద్దరు మొగలు. అయితే బిడ్డ రాజన్న కొంచెం నోరు మెత్తనోడు, రాజక్క కొంచెం మాటకారిది బిడ్డ. ఎవరన్నా ఒక్కటంటే 4 గంటలు నోరు మూపిస్తుంది. దాంతో పెట్టుకుంటే బిడ్డ పరికంపతోటి తలగబెట్టుకున్నట్టు అని వాడకట్టోళ్ళు కూడా భయపడతారు. అత్తని అనికిచ్చుడే, మామని అనికిచ్చుడే, ఆడిబిడ్డలు అనికిచ్చుడే. ఇక దాని బూత్ హై స్కూల్లో వచ్చి చిన్నప్పుడు బిడ్డ దాన్ని నోరు తెస్తే బూతు. ఇక మొగడు కొంచెం నోరు మెత్తనోడు. ఏమున్నగా అని సప్పట్లు కొట్ట నేర్చింది. తెల్లవా అందరూ లేచి ఊడి చల్లుకున్నారు. 100 రోజుల పనికి పోయేటోళ్ళు 100 రోజుల పనికి పోతారు, కైకిలు పోయేటోళ్ళు కైకిలు పోతారు. ఇంకెప్పుడు లేస్తావంటే దారాకిలు అదే ఊడుచుకున్న సంతి నాదికి టూడుతుందా అని సప్పట్లు కొట్టుడు. మరి ఇంత ఛాయ్ అన్న పెట్టే ఛాయ్ తాగి నేను పనికన్నా పోతా అంటే కట్ట ఉట్టుకొని కూటి మీద పోతా ఆగలేవు, ఉడుకుడిది పోతా ఉప్పు అనుకుంటుంది ఆగేవు అని మాటకు సప్పట్లు కొట్టని బిడ్డ. ఇక మొగడు అన్నాడు ఆ ఇటు ముంగడి దినమాయ, అటు ఉర్వం పెట్టే ఇటు మెరవం పెట్టే అందరు దుక్కులు పోతం చేసుకుంటారే రాదు, మనకో బిగడంతున్నది మనం కూడా చేసుకుందాం రాలే. అయ్యా నువ్వైనాక నేనుంటానా అని మళ్ళా సప్పట్లు కొట్టిందిరా. ఇక ఎట్లను తోలుకున్నాడు, నాగలి కట్టుకున్నాడు, కొడారు వేసుకున్నాడు. ఇక రాజన్న ముంగట రాజక్క రాజన్న ముంగట రాజక్క అవసరాలు కుక్కలు బిడ్డ ఊళ్ళకెళ్ళి పోతాను. పోంగ ఏరు కలిసింది. ఎట్లా నీళ్ళు ఎక్కువ లేవు, ఎండాకాలం దినమైన ఐటు ముంగట ఏరు దాటిండ్రు. అవతల ఒడ్డుకు పోయింది, అవతల ఒడ్డుకున్నది వాళ్ళ షేరు. ఇక రాజన్న దున్నుతాండు, రాజక్క 4 సేరుతాండు. ఏరుకుంటా రాంగా బిడ్డ ఉత్తరం ఉరివింది, దక్షిణం మెరిసింది, మొట్టంత మొగులైంది, సాటంత మబ్బాయి జల 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 జడివాన గుర్తనే ఉన్నది. ఆనొచ్చేది పానం పోయేది ఎవరికి తెలియదు. ఇక రాజన్న అన్నాడు రాజు వాన బాగా కొట్టింది, ఈ రాగడి ఆ ఇంట్లో దున్నుటానికి గలిచేతందుకు లేదు, నువ్వు కూడా నలసేరన్నట్టు దిగవట్టని నుంచి కాదు, ఇయ్యల్ల పోయి రేపు అత్తాం పావే అన్నాడు. నువ్వైనాక నేనుంటానా పోదాం అని మళ్ళీ సప్పట్లు కొట్టే ఇద్దరు కలిసిన బిడ్డ ఎట్లను కొట్టుకొని వస్తారు. నాగలు అక్కడనే శిలకలు ఇడిచి పోంగ వాగుల నీళ్ళేవు కానీ వాన కొట్టింది కదా, అనేకమైన ఈ ఒడ్డు ఆ ఒడ్డు అనుకొని పారుతుంది. మొగడు చూసిండు రాదు ఎంతసేపు చెప్పుకున్నా గాని అడవిలో బావిలోతు దొరకదట, ఆడిదాని మర్మం దొరకదట. నీళ్లు మెత్తగానే ఉంటాయి కానీ గంటలకు గంటలు కోసేదాకా తెలియదు. ఏ సాధన అయినా చేయొచ్చు కానీ నీళ్ల సాధన అగ్ని సాధన చెయ్యరాదు. ఈ ఒడ్డు ఆ ఒడ్డు కనుక పారుతుంది. 2 ఎడ్లను ఈతకెత్తాం, నేను ఎద్దు తోక పట్టుకుంటా, నువ్వు ఎద్దు తోక పట్టుకో, ఇద్దరం కలిసి అవతలికి దాడదామే అన్నాడు. ఇక నువ్వేనాక నేను రానా